ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. డమరుకం విడుదలవుతున్న రోజునే కృష్ణం వందే జగద్గురు చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధపడుతూ ఉండడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. విడుదలలో జాప్యం జరిగే కొద్దీ డమరుకం చిత్రానికి క్రేజ్ పెరుగుతోంది. ఈ చిత్రానికి అత్యధికంగా 40 కోట్లు ఖర్చు చేశారని, అందుకే ఫైనాన్స్ సమస్యలతో డమరుకం చిత్రం విడుదల పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందనే సంకేతాలు ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్లడం ఇందుకు ప్రధాన కారణం. అయినా సరే ఈ చిత్రానికి పోటీగా కృష్ణం వందే జగద్గురు చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధపడుతున్నారంటే అందుకు కారణం నాగార్జున నుంచి ఎటువంటి వ్యతిరేకత ఎదురు కాదనే నమ్మకంతోనే. గతంలో ఏ చిత్రానికి చూపించనంత ఆసక్తిని నాగార్జున డమరుకంపై చూపించారు. పలుమార్లు ప్రత్యేకంగా ప్రెస్ మీట్స్ పెట్టి మరీ ఈ చిత్ర విజయంపై తనకు గల నమ్మకాన్ని పదే పదే ప్రకటిస్తూ వచ్చారు. అయితే తను స్వయంగా ప్రకటించాక కూడా డమరుకం చిత్రం వాయిదాలపై వాయిదాలు పడుతూ రావడంతో నాగార్జున హర్ట్ అయ్యారని, అందుకే విడుదలయ్యాక చూద్దామలే అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారని, దీనిని అడ్వాంటేజ్గా తీసుకొని దీపావళి సెలవుల్ని డమరుకంతో కలిసి క్యాష్ చేసుకునేందుకు కేవీజే కుతూహలపడుతోందని తెలుస్తోంది.